స్నానానికి ప్రతిబంధకాన్ని సృష్టించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఒకటే అంటాడు, నీళ్లు బురదగా ఉన్నాయండి అంటే చాలా అయిపోయింది, అంతే, ఇంకా స్నానం పోయింది. అది గంగండి, అది పైకి ఎలా ఉందేమో ఇండిపి గింజ, నాలో ఉన్న కల్మషాల్ని పోగొట్టగలిగిన శక్తి దానికి ఉందని మునిగిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. మరి మణికర్ణికా ఘట్టంలో ఓ మొసలు అక్కడే ఉన్న దానికి వచ్చిందా ఫలితం? మనసులో అధ్యవసాయం ఇది. మనసులో అధ్యవసాయం ఉంటే స్నానము వలన ఫలితం, అంతేకాని కేవలం అజ్జనము ఫలితమైతే మొసలికి వచ్చి ఉండాలి. ఎందుకని అంటే దానికి శాస్త్రం మీద విశ్వాసం పెంచుకోవడానికి విని అధ్యవసాయమును పెంపొందించుకోగలిగిన ధృతితో కూడిన మనస్సు లేదు, అది మనకుంది. అలా మార్చడానికి బుద్ధి మీద ప్రభావం చూపించడానికి శాస్త్రము గురువు ఉన్నారు. ఇక్కడొచ్చింది. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అసలు గురువు పేరెత్తకుండా ఏదీ చేయలేము. అందుకే గురువు తలుచుకున్నాడా కోట్ల కోట్ల జన్మల పుణ్యాన్ని మీకు తీసుకొచ్చి మూట కట్టప్పచెప్పేస్తాడు, అంతే. కాబట్టి అది గురువు. అందుకే మహానుభావుడు పోతన గారు భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యం, రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి అంటుంది, నాకు నువ్వు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఇచ్చావు అగ్నిజ్యోతనుడితో అంటుంది, నేను దీనికి నీకేం చెయ్యాలి? దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగా నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. గురువుగారికి ప్రత్యుపకారం ఏమిటి? చేయడానికి ఉండదు. ఏం చేయాలి? ఎప్పుడూ గురువుగారికి నమస్కారం చేస్తూ ఉండడమే. మణికర్ణిక వైభవం చెప్పిన శంకర భగవత్పాదులకి ఏం చేస్తుండాలి? జయ జయ శంకర హర హర శంకర అంటూ పడవలో వెళ్ళడమే. నువ్వు అదొక్కటి మరిచిపోయి పడవలో తేభ్యమ్మహం వేసుకొని చూస్తూ వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవైపోయావు. జయ జయ శంకర హర హర శంకర అని వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవయ్యావు. చెప్పినది శంకర భగవత్పాదులు మణికర్ణికా స్తవాన్ని. నీకు విశ్వాసాన్ని ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు. శంకరుడు అన్న పేరు వచ్చేటట్టు కాకుండా స్నానం చేసిన వారికి ఫలితం వచ్చేటట్టుగా స్తోత్ర రచన చేసి ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు. ఇన్ని కోట్ల జన్మల పుణ్యాన్ని నీకు తీసుకొచ్చి కట్టబెడుతుంటే ఇన్ని నీకు చెప్పిన శంకరుల నామం చెప్తూ ఘట్టానికి వెళ్ళి నువ్వు రావడానికి నీకు భేషజం అడ్డొస్తే నువ్వు కృతజ్ఞుడవు. నీకెక్కడి నుంచి వస్తుంది పుణ్యం రమ్మంటే? నోరారా నువ్వు చెప్పగలగాలి శంకరనామం. నువ్వు శంకరుల కన్నా గొప్పవాడివేం కాదు. శంకరుల కన్నా గొప్పవాడు లోకంలో వేరొకడు లేడు లేడు లేడు. కాబట్టి ఆయన నామం నిరంతరం ప్రతిధ్వనిస్తుండాలి. అందుకే జయ జయ శంకర హర హర శంకర చెప్తూనే వెళ్ళాలంతే. అనుగ్రహించిన వాడు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రిని గుర్తు తెచ్చుకుంటే నమస్కరిస్తున్నామే, తల్లిని నమస్కరిస్తున్నామే, మనకి ఆయనకి ఏ సంబంధం ఉంది? ఎప్పుడు అవతార స్వీకారం. మహానుభావుడు రాబోయే తరాల్లో కలిపురుషుని ఉద్ధతిలా ఉంటుందని మనకి విశ్వాసం నిలబడేటట్టుగా, ఎంత అవిశ్వాసము ప్రబలుతోందో అంత విశ్వాసము నిలబడేటట్టుగా మనకి అష్టకాన్ని రాసి అందించి శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ సౌందర్యలహరిలో శబ్దస్వరూపాన్ని పొంది ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ గంగలో వెళ్ళలేకపోతే అంతకన్నా కృతజ్ఞత వేరొకటి ఉంటుందా? అందుకుని శంకరనామం చెప్తూ వెళ్ళడమే మణికర్ణికా స్నానమునకు అర్హత. పరమేశ్వరుని నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప యథార్థమునకు మనకు అటువంటి తీర్థములయందు స్నానమునకు అర్హత ఇంకొకటి ఉండదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నువ్వు వస్తే స్నానం చెయ్యాలని ఎక్కడుంది? 104 జ్వరం వస్తే. కానీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంది. స్నానం చెయ్యడానికి కావలసినటువంటి ఆనుకూల్యత అన్ని రకములుగాను సిద్ధింపచేస్తాడు. అందుకే కాశీపట్టణ వైభవం చెప్తూ ఒక మాట చెప్తారు, కాశీలో మరణించడం కాదు, కాశీలో చాలా కాలం ఉండి ఎక్కడో మరణిస్తే మోక్షాన్ని పొందుతాడన్నారు. కారణం ఏమిటో తెలుసా అండి? అయస్కాంతం మీద ఇనప ముక్కని పెట్టి బాగా రుద్దారనుకోండి, మీరు బాగా రుద్దేసిన తర్వాత ఇనం ముక్కను అక్కడ పెట్టి గుండు సూదిని పెడితే ఇనం ముక్క గుండు సూదిని లాగుతుంది. అది అయస్కాంతాన్ని రుద్దుకుని ఇనప ముక్క అయస్కాంతమైంది. కాశీపట్టణంలో ఉన్నవాడెవరో చాలా కాలము వాసము చేయడం చేత వాడు ఈశ్వర కృపకు పాత్రుడైపోయాడు. ఈశ్వర కృపకు పాత్రుడైపోయిన వాడు కొద్ది కాలం ఎక్కడో బయటుండి శరీరం విడిచిపెట్టినా ఇప్పటిది వాడికి ప్రతిబంధకం కాదు, వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. కేవలము వాసము చేత అంత గొప్ప శక్తి కలిగినటువంటి పట్టణం కాశీపట్టణం. అటువంటి పట్టణంలోకి ప్రవేశించడం, అటువంటి పట్టణంలో నిలబడడం
పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఇక్కడ అమ్మ విశాలాక్షిగా అన్నపూర్ణగా నిలబడుతుంది, ఆయన శక్తి స్వరూపం. ఇక్కడ ఉండేటటువంటి అమ్మకి అన్నపూర్ణ అని పేరు. అమ్మకి అనేక పేర్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఒకే పేరు ఉండదు. ఒక చోట ఆవిడ సుగంధ కుంతలాంబ, ఒక చోట ఆవిడ నీలకుంతలాంబ, ఒక చోట ఆవిడ అఖిలాండీశ్వరి, ఒక చోట ఆవిడ మీనాక్షి, ఒక చోట ఆవిడ కామాక్షి, ఒక చోట ఆవిడ శారద. శంకర భగవత్పాదులకి అత్యంత ప్రీతిపాత్రమైన పేరు ఏదైనా ఉంటే లోకంలో అది శారద. శారద శారద, అందుకే ఆయన పెట్టిన మఠాల పేర్లు శారదా మఠాలు. అటువంటి శారద, అటువంటి తల్లి కాశీపట్టణంలో అన్నపూర్ణ విశాలాక్షి. ఎందుకు పెట్టాలి ఆ పేరు అన్నపూర్ణ అని అంటే దానికి కారణం ఉంది. అన్నపూర్ణ అని ఎందుకు పిలుస్తారు? అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ తత్వం ఎక్కడుంటుంది అంటే శరీరమునందు ఉంటుంది. అసలు ముందు మీరు అది గమనించాలి. అన్నపూర్ణ తత్వముగా శరీరమునందు ఉంటుంది. ఇప్పుడు అన్నం తిన్నానండి, జీర్ణం అవ్వలేదు, వాంతి అయింది, ఏమైనా ఉపయోగం ఉందా? అది అనారోగ్యం. తినడం ప్రధానం కాదు, తిన్నది వంట పట్టడం ప్రధానం. ఏది మీకు ముందు బయట ఉన్నప్పుడు మీకన్నా భిన్నంగా ఉందో అది మీరు తిన్న తర్వాత మీరైపోవాలి. నేను మధ్యాహ్నం ఆనపకాయ కూర తిన్నాను, నేను ఇంకొక గంటన్నర పోయేటప్పటికీ ఆనపకాయ కూర నేను ఆనపకాయ కూర రెండు ఉండవి. ఆనపకాయ కూర నేనైపోతాను. నేనైపోవడం అంటే నా సప్తధాతువుల యందు అది ప్రవేశిస్తుంది, అది సప్తధాతువులుగా మారిపోతుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధాగా మారుతుంది. అప్పుడు ఇక ఆనపకాయ కూర ఏది అని అడిగారు అనుకోండి, ఇందులో ఉండదు. అలా ఉండకుండా సప్తధాతువులుగా మారుతూ ఉండడాన్ని అన్నపూర్ణాతత్వము అంటారు. అది ఎంతకాలము దీనికి ఉంటుందో అంతకాలము ఇది ఉపాసనకు యోగ్యమవుతుంది. ఎప్పుడు అది పోతుందో శరీరంలో అప్పుడు అది ప్రాణోత్క్రమణమునకు సిద్ధమైపోతోందని గుర్తు. అంటే జీవుడు దీన్ని విడిచిపెడుతున్నాడని గుర్తు. అన్నపూర్ణాతత్వము వదిలిపెట్టేసింది అనుకోండి, ఇక దీన్ని వదిలిపెట్టేస్తున్నాడు జీవుడని గుర్తు. అంటే కోట శిథిలమైంది అంటే ఇందులోకి ఏదైనా వేశారనుకోండి మీరు, అది పుచ్చుకోదు. మీరు ఏదైనా తాగారనుకోండి, ఉండదు. డాక్టర్లు అయితే డీహైడ్రేషన్ అంటారు, చాలా డేంజరస్ సిమ్టమ్, అంత తొందరగా ఒప్పుకోరు. అప్పుడు ఎక్కడికో వెడతానంటే కుదరదు, ముందు గబగబా ఆ ఉప్పు పంచదార కలిపిన నీళ్లు తాగండి అంటారు. ముందు శరీరంలో నీరు నిలబడాలి, ఎందుకంటే నీరు నిలబడకపోతే శరీరం ఉండదు. ఇది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పడం కాదు, నేను డాక్టర్లను చిన్నపుచ్చట్లేదు. వైద్యో నారాయణో హరిహి, వేదం ఎప్పుడో చెప్పింది, లింగపురాణం ఎప్పుడో చెప్పింది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అని చెప్పింది. నీటి రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. ఆ నీరు ఇందులోకి వెళ్ళి ఇమిడినంత కాలం నువ్వు ఉన్నావు, భవతి 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 అంటారు. నీరు ఇందులో ఇమడకపోతే ప్రమాదం వచ్చేసిందని గుర్తు. దాన్ని ఆపుతాడు కాబట్టే ఈశ్వర స్వరూపం ప్రథమో దైవ్యోభిషకు, శివుడు వైద్యుడి రూపంలో ఉంటాడు. ఇప్పుడు ఆ నీరు అంత ముఖ్యం. ఆ నీరు లోపలికెళ్ళి ఇముడుతూ ఉండాలి, ఆహారము లోపలికెళ్ళి ఇమిడిపోవాలి. అందుకే ఆయన అదృష్టం అండి, ఏది తిన్నా జీర్ణం అవుతుంది అంటారు. ఒక్కొక్కటి దురదృష్టం చూడండి, ఇలా తింటాడు అంతే అనారోగ్యం వస్తుంది, ఇక వాడు ఎక్కడికి రాడు. ఎందుకన్నారనుకోండి, నిన్న రాత్రి నుంచి వాంతులు అవుతున్నాయండి అంటారు ఆయనకి. అన్నపూర్ణాతత్వమునందు దోషం వచ్చిందంటే అన్నము తినడంలో ఎప్పుడూ పరమేశ్వరుని యందు భక్తితో తిన్నవాడు కాడు. ఇప్పుడు అదే ప్రతిబంధకంగా నిలబడుతుంది. దీన్ని చరక సంహితలో మహానుభావుడు ఆత్రేయ మహర్షి ఎంత పెద్ద వ్యాఖ్యానం చేశాడో దీనికి. ధర్మలోపం వచ్చినప్పుడు పిండాండమునందు బయట బ్రహ్మాండమునందు కూడా ప్రతిబంధక స్వరూపంగా ఎలా నిలబడుతుందో చెప్పాడు ఆయన. ఆ ప్రతిబంధక స్వరూపంగా ఉండకుండా ఉండాలి అంటే అన్నపూర్ణోపాసన చేస్తూ ఉండాలి. అది నేనుగా మారిపోయే ప్రక్రియ అమ్మవారు కాబట్టి ఆవిడికి చెప్పకుండా, ఆవిడ్ని స్తుతించకుండా తినకూడదు. అందుకే మీకు అన్నపూర్ణాష్టకంలో మొట్టమొదటే ఓ మాట అంటారు, నిత్యానందకరీ. దీనికి పప్పు దీనికి కూర అని చెప్పలేదు ఆవిడని ఏం చెప్పారంటే నిత్యానందకరి, ఎప్పుడూ ఉండేటటువంటి ఆనందమును ఇయ్యగలిగినది, చేయగలిగినది. ఎప్పుడూ ఉండే ఆనందం ఏది? మోక్షానందం. మోక్షానందమును పొందడానికి కావలసినటువంటి అర్హత నీకు ఇచ్చున్నది ఆవిడే. ఆవిడ అనుగ్రహం ఉన్నదా, నీ పంచేంద్రియములు పరమేశ్వరుడి వైపుకి తిరుగుతాయి.
ఆవిడ అనుగ్రహము లేదు, పంచేంద్రియములు భోగముల వైపుకి తిరుగుతాయి. సుందరకాండ అని ఆ కాండకి పేరెందుకు పెట్టారంటే మహర్షి, ఏకకాలమునందు భోగముల వైపుకి తిరుగుతున్నవాడు, ఏకకాలమునందు భగవంతుని వైపుకి తిరుగుతున్నవాడు, ఇద్దరిని ఒకే తల్లి ఎలా అనుగ్రహిస్తుందో పరదేవతగా సీతమ్మను అక్కడ పెట్టి చూపించారు సుందరకాండలో. ఆ సీతమ్మే శిశుపావృక్షం కింద కూర్చుంది. రావణాసురుడు వచ్చాడు. వాడికి ఆమె అనుభవింపబడవలసినటువంటి స్త్రీగా కనబడుతోంది. తాను ఎత్తుకొచ్చిన ఆడదిలా కనబడుతోంది. అమ్మతనం కనబట్టలేదు, ఆడతనం కనబడుతోంది. పైన చెట్టు మీద ఒక ఆయన కూర్చున్నారు. ఆయనకి ఆడతనం కనబట్టలేదు, అమ్మతనం కనబడుతోంది. ఎవడికి అమ్మతనం కనపడిందో వాడు భవిష్యత్ బ్రహ్మ, ఎవడికి ఆడతనం కనపడిందో వాడు సర్వనాశనం అయిపోయాడు. 10 తలకాయలు ఉన్నా తెగిపోయి. నువ్వేం కావాలనుకుంటున్నావో సుందరకాండ చదివి నేర్చుకో. అది తీర్పు మహర్షిది సుందరకాండలో. లేకపోతే ఆవిడ అదే అయితే కర్ర, ఎక్కడ కూర్చొని వాడిని ఎవరినన్నా బయట నుంచి తీసుకొచ్చి ఇది ఏమిటంటే కర్ర అనే అనాలి. మరి సుందరకాండలో సీతమ్మ హనుమకి అంత గొప్పగా ఎలా కనపడింది, రావణుడికి అంత హీనంగా ఎలా కనపడింది అంటే ఆవిడ శక్తి అదే. పంచతన్మాత్రలను భోగముల వైపుకి తిప్పుతుంది. భగవద్భక్తితో నిలబడే ప్రయత్నం చెయ్యకపోతే 5 ఇంద్రియములు భోగముల వైపుకి తిప్పేస్తుంది. కంటితో చూడకూడనివన్నీ చూస్తాడు. అందుకే అంటుంది, ఊరే నన్ను అపహరించి తెచ్చావుగా, ఇప్పుడు నువ్వు ఈ పాపం ఎక్కడికి వెళ్ళి పోగొట్టుకుంటావు ఉంది. చూడకూడని చూపు చూశావు, మాట్లాడకూడని మాట మాట్లాడావు. మనమైనా అంతే, ఈ కంటితో చూడకూడనిది చూస్తే, మాట్లాడకూడనిది మాట్లాడితే అది పరదేవత ఇచ్చిన అనుగ్రహాన్ని పాడు చేసుకోవడమే. ఇప్పుడు అన్నపూర్ణ ఏం చేసిందంటే బయట అన్నాన్ని ఇచ్చింది, పిండాండాన్ని తినమంది, తిండిది జీర్ణం చేసుకుని కలిపింది, దీని శక్తితో నిలబెట్టింది. ఇందులో కొంత భాగం మేధస్సుగా మారింది. ఇంద్రియములను పరిపుష్టం చేసింది. కంటికి చూడగలిగిన శక్తిని, చెవికి వినగలిగిన శక్తిని ఇచ్చింది. ఇప్పుడు నీ పాత్ర ఏమిటి? బుద్ధి కలిగిన ప్రాణిగా నువ్వు శాస్త్రాన్ని, గురువుని పట్టుకోవాలి. ఈ 2 వదిలేసి పనికి మాలినో పట్టుకున్నావు. ఇప్పుడు ఆవిడేం చేస్తుందో తెలుసా అండి? ఈ దోషానికి శిక్ష వేస్తుంది. ఆ శిక్షయే వాటి యందు అనురక్తి రూపంలో నాశనం అయ్యే స్థితిని కల్పిస్తుంది. కొన్ని కోట్ల 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 జన్మల కింద కడతాడు మళ్ళీ. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. అనురక్తి ఉండిపోయింది. మా ఆవిడ, మా అబ్బాయి, మా అమ్మాయి, ఈ అనురక్తి ఉండిపోయింది. వాడు తిరియక్కుగా వెళ్ళిపోవాలి. వెన్నుపాము అడ్డంగా ఉన్న ప్రాణిగా వెళ్ళిపోతాడు, కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతాడు. వెన్నుపాము అడ్డంగా పెరిగిందా, ఇలా అడ్డంగా పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగింది అంటే వాడికి బుద్ధి లేని ప్రాణి అని గుర్తు. అడ్డంగా పుట్టి వెన్నుపాము నిలువుగా పెరిగింది అంటే వాడికి బుద్ధి ఉన్న ప్రాణి అని గుర్తు. మనిషి భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. మిగిలిన జంతువులు అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాము అంటే దానికి బుద్ధి లేదు అని గుర్తు. ఇప్పుడు నీకు ఈ జన్మలో వెన్నుపాము నిటారుగా ఉంది. నువ్వు శాస్త్రాన్ని, గురువుని పట్టుకోవాలి. నువ్వు కాశీ రావాలి, మణికర్ణికా స్నానం చెయ్యాలి, విశ్వనాథుణ్ణి సేవించాలి. నువ్వు చెయ్యలేదు, నీ కర్మ. శాస్త్రమేమందవు, ఏం చేసినట్లు మరి? ఇది తప్పేదో చేసినట్టు. ఏదో చేశావే అది అక్కడ వరకే పనికొస్తుంది, ఉన్నతికి పనికిరాది. కాబట్టి మళ్ళీ వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణిగా కోట్ల జన్మలు ఎడతాడు. మళ్ళీ నిలువుగా ఉండే ఎప్పుడు వస్తాను ఏమో తెలియదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉన్నదా, పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరుగుతాయి. అమ్మవారి అనుగ్రహం లేదా, పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరగవు. ఆవిడ అనుగ్రహము ఉంటే భక్తి, ఆవిడ అనుగ్రహము లేదు, భక్తి లేదు. ఆవిడ అనుగ్రహం ఉంది, ఆవిడ శక్తి స్వరూపిణి. ఆవిడ, మీరొక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇదే అత్యంత ప్రధానమైన కీలకమైన విషయం మీరు గుర్తించవలసింది. ఏ కదలిక అయినా ఆవిడే, ఏ కదలిక లేకపోవడమే ఆయన. పట్టుకున్నారో లేదో బాగా? ఏ కదలిక అయినా ఆవిడ, ఏ కదలిక లేకపోవడం ఆయన. శివ శివ అన్న శబ్దాలకు అర్థం అది. ఏ కదలికైనా కానివ్వండి. ఆకలేసింది, ఇప్పటిదాకా లేని కదలికోటి వచ్చింది. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇందులో పదార్థం అయిపోయింది, వెయ్యమని ఆకలిగా చెప్పింది. అమ్మా నువ్వే, నీకు నమస్కారం.
నాకేం సిగ్గేయలేదు ఇప్పటివరకు. సిగ్గేయలేదు అంటే మీరు తప్పు కోణంలో తీసుకోకూడదు. లజ్జ అని ఒక మాట, అంటే ముఖము ఎర్రపడి అత్యంత సంతోషంతో శాస్త్రీయమైనటువంటి సంతృప్తి అభివ్యక్తమైతే ఏర్పడేటటువంటి ఎరుపు రంగు కాంతికి లజ్జ అని పేరు. నేను మీకు ఒక ఉపమానం చెప్పాలి అంటే, భర్తగారింటికి వచ్చాడు. భర్తగారింటికి వచ్చినప్పుడు కులకాంత యొక్క ముఖము ఎర్రపడుతుంది. మావారు అని సంతోషంతో ఆనందపడుతుంది. అందుకే తిక్కన గారు మహాభారతాన్ని చెప్తూ ఓ మాట అంటారు, సూర్యుడు రోజు వస్తాడు ఇంటికి, ఆఫీస్కి వెళ్ళిన మొగుడు ఇంటికి రాడేంటి, అలాగే సూర్యుడు రోజు సాయంకాలం ఇంటికి వస్తాడు, కానీ సూర్యుడు ఇంటికి వచ్చేటప్పటికి పశ్చిమకాంత ముఖం ఎర్రపడుతుంది. అందుకని సూర్యాస్తమయమునందు పశ్చిమ దిక్కు ఎర్రగా ఉంది అన్నారు తిక్కన గారు. అంటే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తిరిగి 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 పడుకున్నాడు. ఇప్పుడు ఈ ఒక్క తిరుగుడే ఉంది. జీర్ణాశయం కదులుతోంది, ఊపిరితిత్తులు కదులుతున్నాయి, గుండె కదులుతోంది, రక్తం కదులుతోంది, ఆలోచనలు కదలట్లేదు. ఇది యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అసలు ఏ కదలికలు లేవు. ఇలా కూర్చుని పంచేంద్రియములను అరికెట్టాడు. పంచేంద్రియోన్మాదంబు బాపి అంటారు పోతన గారు చోట. ఉన్మాదము వాటిది, పిచ్చి, అది అరికెట్టాడు. కన్నిలా తెరిచే ఉంది కానీ చూడదు. అంటే కంటికి మనసుకి మధ్యలో ఉండే కవాటం తెగిపోతుంది, చెవికి వినడానికి కవాటం తెగిపోతుంది. అలా ఉంటాడు. ఇదే యోగతారావళిలో మొన్న ఎవరో అన్నారు ఇక్కడ నాతో, యోగతారావళి వినాలండి ఒకసారి మీరు చెప్తేను అని. యోగతారావళి అద్భుతం. అందులో ధ్యానం గురించి శంకరులు అంటారు. అసలు ఈ శంకరుల్లో అలా చెప్పగలిగిన వారు లేరు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాః పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. ధ్యానమనందు కూర్చున్నవాడు ఇలా కూర్చుంటే కదలికలు ఎంత ఆగిపోవాలంటే, ఏదో నాటకంలో కూర్చున్నట్టు కూర్చోవడం కాదు, ఉత్తిని నిజంగా చెవికి ఏదీ వినపడకూడదు, కంటికి ఏదీ కనపడకూడదు, ముక్కుకి ఏ వాసన తెలియకూడదు. అలా స్తంభీభూతుడై ఉండిపోయాడు అనుకోండి, మందరంగా ఊపిరిళ్ళొస్తోందంతే. ఇప్పుడు అలా పాకుతున్న తీగ దగ్గరికి మీరు కూర్చుంటే 4 రోజులైనా అది మీ బొటన వేలుని చుట్టుకోదు, అలా పక్కకి వెళ్ళిపోతుంది. మీరు కదలకుండా కూర్చున్నారనుకోండి ఒక బఠానీ తీగ పక్కన, అది తీగని మీకు చుట్టకుండా అలా పక్కకి వెళ్ళి రాయిని చుట్టుకుంటుంది, పుల్ల ముక్కను చుట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? దానికి తెలుసు వీడు లేచిపోతాడని, అందుకే మీకు అది చుట్టుకోదు. రాతిని పుల్ల ముక్కని చుట్టుకుంటుంది, ఇవి రెండూ కదలవని దానికి తెలుసు. ఎవరిని చుట్టుకుంటుందో తెలుసా? అపారమైనటువంటి తపస్సమాధి యందు ధ్యానములో అలా ఉండిపోతే పుల్లముక్కెంతో రాయంతో వీడు కదలడని వచ్చి చుట్టుకుంటుంది. గాత్రం యదామలతాః పరివేషయంతి, తీగలన్నీ అల్లుకుంటాయి. అల్లుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. ఒళ్ళు మట్టి పట్టింది, వానబడింది, అక్కడ చిన్న మొక్క మొలిచింది, అది చెట్టు అవుతుంది. ఇప్పుడు చుట్టూ చెట్లు తీగలు అన్నీ అల్లుకుపోయి, అల్లుకుంటే ఊరుకుంటాయేంటి? దాని మీద పక్షులు వచ్చి గూళ్ళు ఎట్టాయి, ఊరుకుంటాయా? పైగా అవి గూడి పెట్టుకోవడానికి తేలిగ్గా ఉండాలంటే ఒక కన్నం ఉంటే దానికి చాలా తేలిక, అందులో పుల్లెడతాయి. ఇప్పుడు వీడు కదలడగా, అందుకని చెవుల్లోకి తెచ్చి పుల్లలెడతాయి. ఎంత ధ్యానంలో ఉన్నవాడైనా, ఎంత నిద్రపోతున్నవాడైనా చెవిలో పుల్లడితే లేచి కూర్చుంటాడు. తర్వాత స్థాయిలో ధ్యానంలో ఏమవుతాడంటే, చెవిలో అవి తెచ్చి పుల్లలు పెట్టి గూడు కడతాయి. గూడు కట్టి అవేం ఊరుకోవు, అవి గుడ్లెట్టి పిల్లల్ని ఎడతాయి. పిల్లల్నెట్టి అసలు ఊరుకోవు. తెల్లవారిందో వాటి అలరి మొదలు. మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో వింటూ ఉంటారుగా, అక్కడ కదలీపలపాయ సాని అని అవి అక్కడి నుంచి ఇంకా చిలకలు వచ్చి ఆ పళ్ళు తింటూ కూతలన్నీ మొదలు పెడతాయి, కోయిలలు కూతలు మొదలు పెడతాయి. ఈ పక్షులు ఆ చిన్నపిల్లల అమ్మ కోసం అరుస్తాయి. అదేదో ఆహారం పట్టుకొచ్చి ఇలా వచ్చి వాలేటప్పటికీ కూ 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 అని నోళ్ళు విప్పుతాయి. అదో దాంట్లో నోట్లో పెట్టి మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ తెస్తుంది, రెండో దాని నోట్లో పెడుతుంది. అరుపులు, కేకలు, బొబ్బలు, ఇంత అల్లరి. పరవస్తు చిన్నైశ్వరి వర్ణిస్తాడే, గంగా తీరమనందు ఒక పెద్ద వటవృక్షంబు కలదో, దాని మీద అనేకమైనటువంటి మృగ కాక పక్షి సంఘము జీవించుచుండే అని. అలా
ఈ గూళ్ళల్లో అరుపులు కేకలు బబ్బలు ఈ పక్షుల అల్లరి ఆయనకే తెలీదు. అలా ఉండిపోయిన స్థితి శంకరా నాకు శ్రీశైలంలో ఎప్పుడైనా వస్తుందా అన్నారు శంకరాచార్యులు వారు. ఆయనకి లేక ఎవరే ధ్యానం చేసి ఆ స్థితికి వెళ్ళగలగాలను వారు. కాబట్టి గాత్రం యదా మమలతాః పరివేషయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్. అప్పుడు ఆయన ఏం చేస్తున్నట్లు అన్ని కదలికలు ఆగిపోయి లోపల యథార్థమైన తానొక్కడెవరో ఆ ఒక్కడుగా ఉండి ఆనందం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడుగా నిలబడి ఆనందం అనుభవించిన స్థితికి శివ అంటారు. కదలిక వచ్చిందనుకోండి, తెలివొచ్చి లేచాడనుకోండి, ఆ తెలివి వచ్చిందన్నప్పుడు వచ్చిన మొదటి కదలిక ఉందే ఆ కదలిక శివా. అందుకే రెండు విడివిడి ఉండవు. ఎక్కడ రావాలి కదలిక? అందుకే శంకరులే. ఆయన పేరు రోజుకి ఎన్ని మాటలు ఎత్తినా నాకు తనివి తీరదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అన్నారు ఆయన. కదలిక అనలేదు ఆయన, స్పందితుమపి అన్నారు. ముందు స్పందన మనసుది. ముందు ఎవరు లేస్తారంటే మనసు లేస్తుంది స్పందిస్తూ. అమ్మవారు ఆయనలో కదులుతుంది. మొట్టమొదట నేను అన్న భావనగా లేస్తుంది అమ్మవారు శివుడిలో. అలా ధ్యానంలో కదలకుండా ఉండిపోయి తానొక్కడుగా రమిస్తే శివుడు. బహిర్ముఖుడు అయ్యాడనుకోండి, మళ్ళీ కదలికి వచ్చిందనుకోండి, శివా శివ శివా. అందుకే వాళ్ళ పేర్లు ఎప్పుడు హంస, హంసిని, అలా వాళ్ళ పేర్లు ఎప్పుడు కలిసిపోయి ఉంటాయి తప్ప విడివడి ఉండవు. కారణం ఏమిటంటే ప్రకృతి పురుషులుగా వాళ్ళు కలిసి ఉంటారు. అందుకే కాశీ విశ్వనాథుడి పక్క అన్నపూర్ణగా కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉన్న తల్లి ఏం చేస్తూ ఉంటుందంటే నిత్యానందకరీ. ఏమి కాశీ వైభవం చెప్పడం, ఒక్క నిత్యానందకరీ చెప్తే 42 రోజులు పడుతుంది. ఆవిడ కదలికలను ఆపుతుంది. ముందు కదలికలని ఎటువైపుకి వెళ్ళాలో అటు కదుపుతుంది. మణికర్ణికకి కదుపుతుంది, గురుపాదముల వైపు కదుపుతుంది, శాస్త్రం వైపు కదుపుతుంది, భగవంతుడి వైపు కదుపుతుంది, ఇంద్రియములను ఈశ్వర సేవ యందు కదుపుతుంది. చివర కదలికలు ఆపేస్తుంది. ఇది ఆవిడ చేస్తుంది. ఆఖరణ ఆవిడ కదిపి 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 ఈ కదలికల చేత శుద్ధి చేసి కదలిక లేని స్థితి ఇస్తుంది. ఇది ఆవిడ ఇవ్వాలి. ఆవిడ ఇచ్చిందనుకోండి, అక్కడ నిత్యానందం పండుతుంది. కాబట్టి అమ్మా, ఈ కదలికలకి హేతువు నువ్వు. నీ అనుగ్రహం ఉంటే అదిగో ఆయన యందు నిలబడతాను. నేను ఆయనగా నిలబడతాను, కాశీగా నిలబడతాను. అప్పుడు నేను కాశీ. అదే శంకరులు అంటారు. నీ అనుగ్రహం లేదు, పనికి మాలిన కదలికలన్నీ కదులుతూ ఉంటాను. కదలడం ప్రధానం కాదు, లక్ష్యం వైపుకి కదలడం ప్రధానం. మీరు ఏం చేస్తున్నారన్నది ప్రధానం కాదు, శాస్త్రీయమైనది చేస్తున్నారా అన్నది ప్రధానం. కాశీ వెళ్ళాలనుకున్నవాడు గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఇంకొకడు కాశీ వెళ్ళాలనుకున్నవాడు ప్రయాణం అంటే కదలికేగా ఉయ్యాలెక్కాడు. వాడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. పడుకున్నా, కూర్చున్నా, నించున్నా, పాస్ పోసుకుంటున్నా, ఇంకోటి చేస్తున్నా, అన్నం తింటున్నా. రైల్లోనేగా అన్నం తింటున్నాం. మరి 36 గంటలు ప్రయాణం చేస్తే ఏం చేస్తున్నా కదులుతూనే ఉన్నాడు. 36 గంటల తర్వాత వాడు ఫోన్ చేశాడు, వచ్చేసానండి కాశీ అని. 36 గంటలు విడువు ప్రయాణం చేశాడు ఉయ్యాల్లో. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ఎలా కదిలేవన్నది కాదు, కదలవలసిన రీతిలో కదలడం ప్రధానం. అందుకే ఎలా కదలాలో సరిగా చెప్పగలిగిన గురువు ఉండాలి. ఏదో ఒక కదలిక కదిపే గురువు కాదు, ఎలా కదలాలో అలా కదిపే గురువు ఉండాలి. లేకపోతే ఆ కదలికలన్నీ వ్యర్థం అవుతాయి, మళ్ళీ అదో ఆ పనికి మాలిన కదలికలు అవుతాయి. కాబట్టి అక్కడ వచ్చింది గురువు యొక్క ప్రాధాన్యత అంతా. అందుకే ఇలా కదిపి 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 కదలిక లేని స్థితికి తేగలిగిన ఓ తల్లి, నువ్వు నిత్యానందకరీ. అమ్మ బాబోయ్, అంత లెక్క మాకు ఎందుకులేండి, మా జన్మాంతరంలో వస్తుంది ఏమిటి అని అంటావేమో. వరాభయకరీ. ఆమె వర అభయకరీ. ఆమె 2 చేతులతో ముద్రపడుతుంది. విచిత్రం ఏమిటో తెలుసా? మీకు కాశీ అన్నపూర్ణలో అలా కనపడదు. మీరు ఎదురుగుండా వెళ్ళి నిలబడితే కనపడదు. మీరు అనుభవంలో పొందాలి. మీ మనసు యొక్క అధ్యవసాయము చేత ఆ భక్తి మీకు పెరగాలి. వరాభయకరీ. వర అంటే మీకు వరములు ఇవ్వడం, అభయ అంటే ఏం భయం లేదు అని భయాన్ని తీర్చడం. ఈ 2 మన జీవితాన్ని ఎప్పుడు వెంటాడతాయి.
భయం దేనికి? ఉన్నది పోతుందేమో. ఇంకో భయం దేనికి? అనుకున్నది రాదేమో. ఈ రెండు నువ్వు బెంగెట్టుకోకు, నేనున్నాను అంటే ఏమండి అమెరికా అధ్యక్షుడు అవ్వాలని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్తే అవుతానా అంటే వాంఛితార్థ ప్రదాయిని, నీకు పనికొచ్చేది నీకు ఇస్తుంది. పిల్లాడే 3 పూట్ల నూలుగుండా అన్నం తింటానన్నాడు, వాడికి ఇష్టం. కానీ అమ్మ పెట్టదు, ఆ సీసా దాచేస్తుంది ఎక్కడో. అయిపోయింది, ఎవరికో ఇచ్చేసాను. పొద్దున మీ అక్క స్నేహితులు వచ్చారు, ఎంత బాగుందో ఆంటీ అన్నారు, వడ్డిస్తేను వాళ్ళకి ఇచ్చేసాను. లేదంటూ ఏమి చేసిన తల్లి ఎందుకు పెట్టాలనుకుంది? నీకోసమే చేసింది, మరి ఎందుకు పెట్టదు? 3 రోజులకోసారి ఎందుకు వేస్తుంది? ఆవిడికి నీ శరీర తత్వం తెలుసు. 2 పూట్ల నువ్వుల గుండ తింటే వేడి చేసి నీ గొంతు బొంగురిపోతుందని నిన్ను కన్న తల్లికి తెలుసు. ఎక్కడదో కాదా ఉదాహరణ, నా జీవితంలోలే. నాకు అది ఎంతో ఇష్టం. మా అమ్మది పెట్టేది కాదు, ఒక్క పూటే వేసేది. అమ్మా ఇంకోసారి నువ్వుల గుండ వేసుకుంటానమ్మా అంటే వద్దు నాన్న వేయనది. నేను పేచీ పెడితే పక్కింటి వాళ్ళు అడిగారా, ఇచ్చేసాను, లేకపోతే పెట్టనేటిరా అనేది. 3 రోజులు పోయాక అదే అమ్మ సీసా తీసి మళ్ళీ వేసేది. మొదట్లో తెలిసేది కాదు, ఏమిటి అమ్మ టక్కరతనం అనుకునేవాళ్ళం. ఆ తర్వాత అందులో ఎంత ప్రేమ ఉందో తెలిసింది. వేడి పదార్థానికి గొంతు బొంగురిపోతుంది, నాకు దగ్గు వస్తుంది. నా శరీర తత్వంలో ఒక దోషం. అది కన్న తల్లి కాబట్టి ఆవిడికి తెలుసు. ఆవిడ నువ్వులు గుండ పెట్టేది కాదు. వీడు ఏడుస్తున్నాడని పెట్టేసి ఉంటే ఇవాళ నేను ఉపన్యాసాలు చెప్పలేనుగా, ఎప్పుడో పోయి ఉండేది కంఠం. ఆవిడ పెట్టలేదు కాబట్టి ఇవాళ చెప్పగలుగుతున్నాను, ధన్యుణ్ణి కాగలుగుతున్నాను కదూ. అది అమ్మ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.